తెలంగాణను సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరంతో మంచం పడుతున్నారు. తాజాగా ఎంజీఎం ఆసుపత్రిలో జ్వరంతో 8 ఏళ్ల బాలిక స్వాతి మృతి చెందింది. తొర్రూరు చర్లపాలెంకు చెందిన బాలిక వారం రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇవాళ పరిస్థితి విషమంగా మృతి చెందింది. దీంతో వైద్య అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణను సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరంతో మంచం పడుతున్నారు. తాజాగా ఎంజీఎం ఆసుపత్రిలో జ్వరంతో 8 ఏళ్ల బాలిక స్వాతి మృతి చెందింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. రైతు గంగోత్రి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అయితే రోగులైతే వసగడుతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే మొన్న మనం లైవ్ లో చూపించాము. ఎంజీఎం ఆసుపత్రిలో అయితే చూసుకున్నట్లయితే రోజుకు దాదాపు 200 నుంచి 3,000 మంది ఓపీ వస్తున్నారు. అలా ఐపీ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే చాలా మంది, అంటే దాదాపు 300 నుంచి 400 మంది ఐపీ వస్తున్నారు. అంటే సీజన్ వ్యాధులు ఎంత ప్రబలుతున్నాయని నాకు అర్థమవుతుంది. ఈ దశలోనే పిఎస్ చెందిన పిఎస్ వార్డ్ లో 8 ఏళ్ల పాప సాత్విక ఏదుందో చెర్లపాలెం చెందిన తొర్రూరు మండలం చెర్లపాలెం చెందిన స్వాతికి మాత్రం నిన్న వైరల్ ఫీవర్ తో, అంటే మలేరియా ఫీవర్ తో చనిపోయడం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఎంజీఎం ఆసుపత్రి వైద్యులతో అప్రమత్తమయ్యారు. ఎలా జరిగింది, ఏం కథ అనేది పోస్ట్మార్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎలా జరిగిన విషయం పైన అయితే ఇప్పటికే ఇంతకుముందు సూపరింటెండెంట్ తో మాట్లాడినప్పుడు చెప్తున్నారు. అదేంటంటే గత వారం రోజుల క్రితమే ఆ పాపకు జ్వరం వచ్చినట్లు తెలిసింది. అయితే పీక్ స్టేజ్ లో, అంటే మొన్ననే అడ్మిట్ కావడంతో ఏంటంటే ఇప్పటికే ఆమె లంగ్స్ లో నీరు రావడంతో ఇటు మల్టిపుల్ ఆర్గన్స్ కూడా పాడుకోవడంతో ఆ అమ్మాయి చనిపోయినట్లు నిర్ధారించారు. ఇప్పుడు ఎంఎం సూపరింటెండెంట్ చెప్తున్న క్రమంలో చూసుకున్నట్లయితే మనకు మల్టిపుల్ ఆర్గన్స్ కూడా పడిపోవడంతో చనిపోయింది. ఇప్పటికే మనకి ఏంటంటే హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్స్ మాత్రం అన్ని ఉన్నాయి. వచ్చిన రోగికి ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే మందులు మాత్రం అందిస్తున్నాము, ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అశోక్.